హలో బాయ్, వాళ్ళు సండే కదా అని చెప్పేసి మేమైతే క్వారీకి అయితే వెళ్ళబోతున్నాం అంటే మా బాబాయ్ కోసం వెయిటింగ్. అక్కడ చూడండి ఫోన్ ఏం మాట్లాడుతున్నాడు. నీ వాచ్లో టైం ఎంత అవుతుంది? 9:30. నా వాచ్లో 9:35 అవుతుంది తెలుసా? మొత్తం మేమైతే స్టార్ట్ అయ్యాము. అప్పటికైనా ఫోన్ ఆపుతాడు అనుకున్నాను, బట్ ఇంకా ఫోన్ ఆపలేదు. చూడండి అది బండి వెనకాల కూర్చొని ఫోన్ మాట్లాడేస్తున్నాడు. అండ్ ఇంకైతే మేము వెళ్తున్నాం అనమాట. మొత్తానికి ఫోన్ అయితే కట్ చేసేసాడు. ఇంకా నేను క్యాప్ పెట్టుకుంటే క్యాప్ అయితే అడిగాడు. ఇద్దామని అనుకున్నా, బట్ ఎందుకు అవ్వాలనిపించలే, నేనే తీసుకున్నాను. బట్ ఏమైనా అంటాడేమో అనుకున్నాను, ఏమనలేదనమాట. ఇంకా అలా మాట్లాడుకుంటూ అలా క్వారీ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగోండి 2 కొండల మధ్యలో వాటర్ అయితే ఉంటుంది, దాంట్లో మనం ఈతపోతున్నాం. బైక్లన్నీ పార్క్ చేసేసి డిక్కీలో ఫోన్లు అయితే పెట్టేసాం. అండ్ ఇంకా మా అన్ని చూపెట్టుకుని నడిచేస్తున్నాడు. ఇంకా నేను కూడా కింద దిగిపోతున్నాను అక్కడికి వెళ్దామని. ఆ కిందకైతే దిగాలి. ఆ కింద దిగిన తర్వాత ఇదిగోండి కనబడుతుంది మీకు వాటర్. ఇదే అనమాట వాటర్. ఇప్పుడు ఆ వాటర్లోనే మనం అయితే ఈతపోతున్నాం. అండ్ ఇగోండి నేనే అది అక్కడ పైప్ పట్టుకొని చూసారా నించొని ఉన్నాను, అది నేనే. అండ్ పైప్తో ఏం చేయాలి తెలియక అలా ఈదుకుంటున్నాను అనమాట. మొత్తం అలాగా నాకైతే ఈత రాదు ఫుల్గా. అండ్ ఇంకా అలాగలా ఈదుకుంటూ నా దగ్గరికి అయితే వచ్చేసాడు అనమాట. చూడండి నా దగ్గరికి ఎలా వస్తాడు అంతే. ఈదుకులు అలా నా దగ్గరికి వచ్చేసి నేను ఇంకా బయటకు వచ్చేద్దాం అనుకుని ఇంకా ముందుకైతే వస్తున్నాను. ఇంకా సెల్ తీసుకుందాం ముందుకైతే వస్తుంటే నన్ను చూడండి ఎలా ముంచాడు మా బాబాయ్. అదే నేనే అక్కడ ముంచేసింది. అండ్ మొత్తం నేనకైతే బయటకు అయితే వచ్చేసాను. అండ్ అక్కడ చూసారా మా ఊళ్ళో వాళ్ళకి ఏదైతే వచ్చానమాట, మా ఫ్రెండ్ సాయి అండ్ మా తమ్ముడు బాటిల్ కట్టుకొని వెళ్ళిపోయాడు మొలతాడికి. అక్కడ వాళ్ళు ఇక్కడ ఈత రాదు కదా అని వాళ్ళకి రాయలు ఇస్తున్నారు, రే రండ్రా అని. మనీకైతే ఈత రాదనమాట. చూపెట్టుకున్న చివరికి తెలిపాడు, రే వీడియో తీరా నువ్వు అడి గురించి చెప్తాం మన వీడియోలో మళ్ళీ అని చెప్పేసి ఏదో చెప్పాడు వినండి. నీకు మాకు సంబంధం లేదు, వద్దని చెప్పిన వెళ్ళావు, నాకు బొక్క పడిపోయినా మాకు సంబంధం లేదు, పాటేసిన మాకు సంబంధం ఇంకా మా బాబాయ్ తెచ్చుకున్న బేజాన్ని నీటిలోకి తెచ్చుకొని తాగుదాం అనుకున్నాడు. బట్ పాపం ఎవరు తాగనవ్వట్లేదు. ఆ మోత తీసి ఇలా తాగుదామనే లోపు అందరు నీళ్ళైతే చేస్తున్నారన్నమాట. ఆ వాటర్ ఇంకా బేజర్లోకి వెళ్ళిపోతుందని చెయ్యి మూసుకొని వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు ఆపుతారా బాబు అని చెప్పేసి. అండ్ ఇంకా ఆపారు. తాగుదాం అనుకునే లోపు అందరికీ చిన్న వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట. వినండి ఏ వార్నింగ్. ఆ వార్నింగ్ ఏంటో, వాడు నీవు వాడు ముగ్గురు కలిసి హుసేన్ సాగర్ పోయి దుంకుండ్రి. మొత్తానికి వాటర్లో ఎంజాయ్ చేసేసి నేనైతే బయటకైతే వచ్చేసాను వెళ్ళిపోదాం అని చెప్పేసి. అండ్ ఇక్కడ వరకు వీడియో చూసి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి అండ్ గై ఉంటా బాయ్.